వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. మీరు చూస్తేనే అర్థమైపోయింది. పాస్తా అండి. పాస్తాని మన స్టైల్లో అంటే నా స్టైల్లో చేస్తాను. ఒకసారి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, సిమ్లా మిర్చ్, క్యారెట్, బీన్స్, ఇది వచ్చేసి చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఇవన్నీ యూజ్ చేస్తానండి. దీన్ని ఆల్రెడీ బాయిల్ చేసి చల్లనీళ్ళు వేసేసాను అన్నమాట. వెంటనే మార్చేసి చల్లనీళ్ళు వేసి పెట్టాను. మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. అండి నేను కరివేపాకు వేసానండి కొద్దిగా. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, బీన్స్ అన్నీ వేసి సాటే చేసుకోవాలి మనము. పాస్తా వచ్చేసి నా స్టైల్లో ఇలానే చేస్తానండి. కొంచెం సాసెస్ యాడ్ చేస్తాను, మళ్ళీ మన స్టైల్లో ఇండియన్ స్టైల్లో కరివేపాకు, జీలకర్ర అన్నీ యాడ్ చేస్తాను అన్నమాట. కొంచెం టమాటో సాస్ అండి. పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ ఇష్టం అవుతుంది కదా, అందుకని కొంచెం వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాం కాబట్టి నేను పచ్చిమిరపకాయలు అవన్నీ ఏమి వేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేద్దాం మనం కూడా. కొంచెం సోయా సాస్ వేస్తామండి. మనం నూడిల్స్ ఎలా చేస్తాం అలా చేస్తున్నాం పాస్తా. ఇప్పుడు ఇది వేసేస్తాము. బాగా కలుపుకోవాలి మనం. సోయా సాస్ వేసా కానీ సాసెస్ వేసినా కానీ కొంచెం కారం పొడి వేస్తున్నాను, ఎందుకంటే మనం కొద్దిగా కారం కావాలనుకుంటాం కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మీకు కావాలంటే మార్కెట్లో పాస్తా మసాలా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను, ఇలానే చేసేస్తాను అన్నమాట. ఉప్పు వేసి ఉడికించుకోవాలి మీరు పాస్తాని. కొంచెం ఆయిల్, వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ఎలా ఉంది కలర్? కలిపా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి టేస్ట్ చూసుకొని చూడండి. కొరియాండర్ వేసాను, ఫైనలీ రెడీ అయిందండి. మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇట్లా యమ్మీ ఉంటుందండి. పాస్తా వచ్చేసి యమ్మీ ఉంటుంది. హాట్గా సర్వ్ చేయండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మనం, సేమ్ నూడిల్స్ మాదిరిగా. సో ఎవరైనా ఒకవేళ ఎగ్ తినే వాళ్ళు ఉంటే ఎగ్ కూడా మనం పైకి చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను. Thank you for watching and please subscribe my channel. Thank you for your time.